నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో సరిగ్గా అమావాస్య రోజున అంటే ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య రోజున సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుందండి. అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది, టైమింగ్స్ ఏమిటి, ఎక్కడ ఏర్పడుతుంది, ఇంకా ఈరోజు అమావాస్య కాబట్టి ఈరోజు ఇంటిని శుభ్రం చేయవచ్చా లేదా, అసలు ఉగాది పండగకి మనం ఇంటిని అంతటినీ కూడా ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. కొంచెం షార్ట్ కట్లోనే చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. ఈ 2024 సంవత్సరంలో మొదటి వచ్చే గ్రహణమే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం. ఈ గ్రహణం ఏప్రిల్ 8వ తేదీన సోమవారం అమావాస్య రోజున రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇంకా ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాల్లోకి వెళితే భారత కాలమాన ప్రకారం 2024 ఏప్రిల్ 8వ తేదీన సోమవారం రాత్రి 9:12 ప్రారంభమై ఏప్రిల్ 9వ తేదీన మంగళవారం అర్ధరాత్రి 1:25 ముగుస్తుందండి. మొత్తం గ్రహణ వ్యవధి 4:39 పాటు ఉంటుంది. మీకు ఈ పాటకే అర్థమై ఉండాలి. మనం ఇక్కడ సూర్యగ్రహణం కోసం చెప్తున్నాము, కానీ ఇక్కడ సమయాలు మాత్రం రాత్రి వేళల్లో వచ్చాయి. మనకి రాత్రి సమయాల్లో సూర్యుడు ఉండడు కాబట్టి మనకి ఈ గ్రహణం అనేది వర్తించదు. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో ఎక్కడ కూడా కనిపించదండి. కనిపించని ఈ గ్రహణం కోసం మనం ఎలాంటి నియమాలు కూడా పాటించిన అవసరం లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి జాగ్రత్తలు వహించవలసిన అవసరం ఏమీ లేదండి. మీరు రోజు ఎలా ఉంటారో, ఏ పనులు చేసుకుంటారో అవన్నీ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఎక్కడ ఏర్పడుతుంది అని అంటే పశ్చిమ యూరప్, ఉత్తర దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రాలు యందు కనిపిస్తుంది. అలాగే మెక్సికో, అమెరికాలో టెక్సాస్, ఆర్మోనస్, మిస్సోరీ, న్యూయార్క్, కొలంబియా, కెనడా, కుక్ ఐలాండ్, క్యూబా, గ్రీన్లాండ్, పోర్చుగల్ ప్రాంతాల యందు కనిపిస్తుంది. ఆ ప్రాంతాల్లో ఉన్న భారతీయులందరూ కూడా ఈ గ్రహణ నియమాలు అనేవి పాటించాలి. ఇంక తర్వాత ఉగాది పండగకి మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని అంటే ఉగాది పండగ మనకి ఏప్రిల్ 9వ తేదీన మంగళవారం వస్తుందండి. అయితే దానికన్నా ముందుగానే మనం ఇంటిని, పూజా మందిరాన్ని అంతటినీ కూడా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేటప్పుడు ఇల్లు, పూజా మందిరం అంతా కూడా శుద్ధి శుభ్రతతో, ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఏది లేకుండా ఇంటిని అంతటినీ కూడా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. అయితే అది ఎప్పుడంటే ఏప్రిల్ 8వ తేదీన సోమవారం మనకి అమావాస్య వస్తుందండి. సోమవారం పూట మీరు ఇంటిని అది శుభ్రం చేసుకొని పెట్టుకోవచ్చు. కానీ ఆ రోజు అమావాస్య వచ్చింది కాబట్టి అమావాస్య రోజున చేయకూడదు. అందుకని మీరు ముందుగానే అంటే ఏప్రిల్ 6వ తేదీన కానీ లేదా 7వ తేదీన అంటే శనివారం, ఆదివారాల్లో మీరు ఇంటిని అంతటినీ కూడా శుభ్రం చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా మేము ముందుగానే ఇంటిని క్లీన్ చేసేసుకుంటాము అని అనుకునేవారు ఏప్రిల్ 3వ తేదీన కానీ 4వ తేదీన కానీ అంటే బుధవారం, గురువారాల్లో మీరు ఇంటిని క్లీన్ చేసేసుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం కానీ శుక్రవారాల్లో కానీ మనం ఇంటిని శుభ్రం చేయడం లాంటివి ఏమి కూడా చేయకూడదండి. ఒకవేళ మీకు అంతగా వీలు పడలేదని అనుకుంటే సోమవారం అంటే ఏప్రిల్ 8వ తేదీన సోమవారం ఏదో ఒక సమయంలో మీరు ఇంటిని క్లీన్ చేసేసుకోండి. కుదరని వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి, ఎందుకంటే నెక్స్ట్ డే మనకి మంగళవారం, అది కూడా ఉగాది. మంగళవారం పూట అసలు ఇంటిని క్లీన్ చేయడం లాంటివి ఏమి కూడా చేయకూడదు. అందుకని మీరు ముందుగానే కుదరని వాళ్ళైతే 8వ తేదీన చేసుకోండి. కుదిరితే శనివారం కానీ ఆదివారం కానీ ఇంటిని అంతటినీ కూడా శుభ్రం చేసుకొని పెట్టుకోండి. మనం కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేటప్పుడు మనం మన ఇల్లు కూడా ఎంతో శుద్ధి శుభ్రతతో ఉండాలండి. అలా అయితేనే ఆ ముక్కోటి దేవతలు మన ఇంట్లో కొలువై ఉంటారు. ఇంకా ఇంతేనండి వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఉగాదికి సంబంధించిన పూజా విధానం, ఉగాది రోజు తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన సామాగ్రి ఏమిటి అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.